కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే పేదోడి సొంతింటి కల సాకారమైందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ముఖ్యాతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు నిజమైన సంక్షేమం అందుతోందని పేర్కొంటూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పి. మైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, మల్లేశం, టీపీసీసీ మైనార్టీ కన్వీనర్ రియాజ్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్లో ఏదైతే మాట ఇచ్చున్నాడో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, పూరి గుడిచెలు అనేదే కనపడొద్దు అని ఏదైతే ఆ రోజు చెప్పి ఉన్నాడో ఆ మాట ప్రకారమే ఈ రోజు వరకు యావత్ తెలంగాణలో 1,00,000 ఇండ్లు కంప్లీట్ చేయడం జరిగింది. 1,00,000 ఇండ్లు కంప్లీట్ చేయడమే కాకుండా ప్రతి పేదవాడు ఎక్కడ పోయినా ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తూ ఉంటే మా కళ ఇన్ని రోజులకు నెరవేరింది. ఆ రోజు సర్వే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చారు. గతంలో మళ్ళా వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు చెప్పిర్రు, మాయమాటలు చెప్పిర్రు, కానీ ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపాన పోలేరు. మళ్ళీ సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలోనే మళ్ళీ గృహప్రవేశాలకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయినా వాళ్ళ ఆనందంతో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు మేము ఇల్లు కట్టుకున్నాం. లేకుంటే మాకు ఇల్లు కట్టుకోవాలనేది కూడా ఉన్నా కానీ ఏ ఇబ్బంది అవుతుందో అప్పు చేసి ఎడగట్టుకోవాలని చెప్పి ఇబ్బంది పడి వెనకం చేసిన వాళ్ళు ఈరోజు అందరూ కూడా పూరి గుడిసె లేకుండా ఈరోజు ఇల్లు కట్టుకోవడం, ఇంకా కూడా అదనంగా ఇప్పటికే మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినాం. ఇక మళ్ళీ ఒక 2,000 ఇండ్లు ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. 2వ విడతగా ఇంకా 3వ విడత ఉంది, ఇంకా 4వ విడత ఉంది. తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా పూరి గుడిసె కనపడద్దు అనే లక్ష్యం మనం ఆ రోజు ప్రజలకు కూడా మనం ఆ రోజు మాట ఇచ్చినాం. మనము ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు కడతామో ఇందిరమ్మ ఇల్లు కట్టని ఊర్లో మనం ఓటు కూడా అడగమని చెప్పినాం. ఈరోజు అదే మరొకసారి కూడా చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉంటున్నది. ఖచ్చితంగా నిరుపేదలకు ఎక్కడైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో అందరికీ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత, ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను చెప్పినాం. అదే విధంగా ఈరోజు నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కట్టించే బాధ్యత తీసుకొని వారందరూ కూడా కట్టిస్తాం. అదే కాకుండా ఈరోజు మీకు అందరు కూడా తెలుసు, పెద్దేములు అంటేనే ఒక మంచి ప్రాజెక్టు, కోటపల్లి ప్రాజెక్ట్. 30-40 సంవత్సరాల నుంచి పాలకులు ఎంతో మంది వచ్చి పాలించారు. కానీ ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు, మాణికరావు గారు ఉన్నప్పుడు వేసినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ దాని దగ్గర కూడా పోయేటువంటి దాన్ని చూసినటువంటి పాప అనవలే. నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చాలా గ్రామాల్లో అడిగారు. ఆ రోజు మాకు ఇక్కడ కోటపల్లి ప్రాజెక్ట్ ఉన్నది, మాకు రేగండుకి, మదనంతపూర్కి, కొండాపూర్కు నీళ్ళు వచ్చేటివి, కానీ ఇప్పుడు 10,000 ఎకరాలు వారేది, 3,000 ఎకరాలు కూడా వాడతలేదని చెప్పి ఆ రోజు పెద్దేములు గ్రామ మండలానికి ఒక మాట ఇచ్చినాం. తప్పకుండా కోటపల్లి ప్రాజెక్టును తీసుకొస్తాం. గత పాలకులలాగా ఒట్టి మాటలు చెప్పేది ఉండదు. ఖచ్చితంగా కోటపల్లి ప్రాజెక్టుని మనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు కోటపల్లి ప్రాజెక్ట్ ఈ రోజు గ్రౌండింగ్ కూడా అయ్యి 50% వర్క్ కూడా అయిపోవడం జరిగింది. రేపు ఖచ్చితంగా సెప్టెంబర్, అక్టోబర్లోనే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా నెక్స్ట్ రబీ వరకు మాత్రం ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి 9,500 ఎకరాలు పారయించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పినా ఖచ్చితంగా అదే విధంగా ఈరోజు పారబెడుతున్నామని చెప్పి కూడా ఆ విధంగానే ఆ సంకల్పంతోనే పనిచేస్తూ ఉన్నాం. వర్క్ కూడా 24 hours వరకు, ఎందుకంటే ఒక్క రోజు లేట్ అయితే
ఒక మాసి కాదు 14 గ్రామాల ప్రజలు రైతాంగం ఉన్నది. 10,000 ఎకరాల పైన ఆధారపడినటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి 24 గంటలు వర్క్ చేసుకుంటూ ప్రతి అనినిత్యము వర్క్ పైన రోజు కాన్సన్ట్రేషన్ పెట్టి రోజు వాళ్ళని ఫోన్లో మందలించుకుంటా ఇంకా లేబర్ని పెంచండి, అవసరమైనంత వరకు తొందరగా పెట్టాలని చెప్పి ఈరోజు వారికి కూడా చెప్పి ఈరోజు కోట్పల్లి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అదే కాదు, మీకు అందరు కూడా తెలుసు, ఈరోజు వికారాబాద్ నుంచి తాండూరు రావాలంటే ఎంత ఇబ్బంది ఉండే రోడ్లు. నేను తాండూరులో ఊర్లలో ఇండ్లకు పోయి ప్రచారం చేసినప్పుడు నాకు అడిగారు, మా ఇండ్లకు మాకు పిల్లలు ఇవ్వాలంటే ఇవ్వలేకపోతా ఉన్నారు, ఖచ్చితంగా నేను గెలిపిస్తాం, మాకు మొట్టమొదటిగా మాకు వికారాబాద్ తాండూరు రోడ్ చేయండి అని చెప్పారు. వారికి చెప్పి మాట ఇచ్చిన ప్రకారమే దానికి దాదాపు 50-60 కోట్లు పెట్టి రోడ్ శాంక్షన్ చేయించడమే కాకుండా వాళ్ళకి ఉత్తుత జీవోలు తీసుకురాకుండా వర్క్ కూడా స్టార్ట్ చేయించి ఇప్పటికి ఒక 50% వర్క్ అయిపోయింది. ఇప్పటికే నిన్న యుద్ధం వచ్చినందుకు అదొక డాంబర్ బీటీ రోడ్డు చాలా పెరిగినందుకు కొద్దిగా లేట్ అయిపోయింది. అది కూడా తొందరగానే కంప్లీట్ చేయించి ఈరోజు వికారాబాద్ తాండూరు రోడే కానివ్వండి, ఈరోజు తాండూరు కోట్పల్లి రోడ్డు కానివ్వండి, ఈరోజు తాండూరు తొర్మామిడి రోడ్డు కానివ్వండి, ఈరోజు మారేపల్లి టు మదనతపూర్ రోడ్డు కానివ్వండి, మనకు కావాల్సినటువంటి లింక్ రోడ్లు దాదాపు ఇక్కడ పెద్దేముల మండలంలో దాదాపు పెద్దేముల మండలే కాకుండా పెద్దేములు తాండూరు యాలాల్ బషీరాబాద్ కల్పించి లింక్ రోడ్స్ దాదాపు 80 నుంచి 90 కోట్ల వరకు ఈరోజు సిఆర్ఆర్ గ్రాంట్లో అన్ని ఒక విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ. ఈరోజు పెద్దేముల తండ నుంచి ఇందూరు ఉంది. అలాంటి విలేజెస్కి అన్నింటినీ కూడా లింక్ రోడ్లు కూడా ఒక 100 కోట్ల వరకు ఈరోజు తీసుకొచ్చి అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి లింక్ రోడ్లు ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు యువతకు ఆ రోజు చెప్పినాం మనం, యువతకు ఖచ్చితంగా ఒక టెక్నాలజీగా ఈరోజు ఐటీఐలు అనేది గతంలో ఉండే, మన నాయకులు ఐటీఐలు అని చెప్పి జీవోలు తీసుకొచ్చి నేను ఐటీఐ తీసుకొచ్చిన అన్నారు, కానీ దాంట్లో ఒక పాన కానీ ఒకటి ఇది కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా కొన్నటువంటి పాపాన వాళ్ళే తెచ్చినటువంటి పాపాన వాళ్ళే. కానీ మేము తీసుకొచ్చినాం ఐటీఐ అని చెప్పి ఒక జీవో కాపీ మాత్రం చూసిండ్రు. వాళ్ళలాగా ఉత్తుత జీవోలు కాకుండా ఈరోజు ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, ఇప్పుడు గతంలో ఐటీఐ చేసిన ఎందుకంటే డీజిల్ మెకానిక్ చేస్తే ఏదో అంబాసిడర్ కారు డీజిల్ ఏదో లీలాండ్ ఇంజన్లో బాగా చేసే వాళ్ళు ఉండరు, ఏదో డబ్బా టీవీలు బాగా చేసేటట్లుంటారు ఐటీఐ చేసిన వాడు. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారిపోయింది, అంతా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వచ్చినాయి. ఈరోజు వెహికల్స్లలో కూడా చాలా మాడిఫైడ్ అయినాయి. ఐటీఐ ప్లేస్లోనే ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పి దాదాపు ఒక 75 కోట్లతోని వాళ్ళలాగా మాటలు కాకుండా ఎంబడే ఆ బిల్డింగ్ని కూడా టెండర్ పెట్టించి ఆ బిల్డింగ్ని కూడా కంప్లీట్ చేయించి దాంట్లో 60 కోట్లకు పైనటువంటి పరికరాలను కూడా దాంట్లో ఇన్స్టాల్ చేయించి లాస్ట్ ఇయర్ 175 మంది పిల్లల్ని కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగే కాకుండా ఆ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు. ఈరోజు జర్మనీ పోతే కూడా చదువుకోవడానికి జర్మనీ లాంగ్వేజ్ కూడా నేర్పి వారికి విదేశాలలో కూడా మంచి జాబ్స్ వచ్చే విధంగా ఈరోజు ఏటీసీ ద్వారా ఈరోజు ఒక మంచి సౌకర్యం ఆ రోజు చెప్పిన ప్రకారం ఈరోజు తాండూరులో ఏటీసీ సెంటర్ పెట్టి ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. రేపు సెకండ్ ఇయర్కి కూడా రేపు మళ్ళీ అడ్మిషన్స్ పిలుస్తూ ఉన్నారు. ఒక కమిట్మెంట్ తోని 2.5 సంవత్సరాల కాలంలో ఏమి మనం పనిచేసినాం ఈరోజు 2 సంవత్సరాలలో ప్రజలకు జవాబుదారితనంగా చెప్పుకునే విధంగా ఈరోజు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు మంచి విద్య ఉండాలా, మనకు నాణ్యమైనటువంటి విద్య ఉండాలని చెప్పి ఏదైతే ధనవంతుల పిల్లలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారో ఆ కార్పొరేట్ స్కూల్ లాంటిదే మన దగ్గర 200 కోట్ల రూపాయలతో లాస్ట్ టైం బట్టి విక్రమార్క గారితో ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ దౌలాపూర్ దగ్గర 200 కోట్లతో ఈరోజు బిల్డింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసి మన తాండూరు ప్రజలకు ధనవంతుల పిల్లలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతారో పేదోడు పిల్లలు కూడా దాంట్లో చదవాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతోనే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఒకటే కాదు, ఈరోజు దాదాపు మన దగ్గర అన్ని కూడా రోడ్స్ ఈరోజు అగ్గన్నూరు బషీరాబాద్ మైల్వార్ రోడే కానివ్వండి, ఈరోజు మా లక్ష్మీనారాయణపూర్ నుంచి దేవన్నూరు రోడే కానివ్వండి, కోకట్ బ్రిడ్జ్ ఈరోజు గతంలో రామారావు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కట్టినటువంటి బ్రిడ్జి ఈరోజు చిన్న వర్షం వస్తే మొత్తం తెగిపోతుంది, లేచిపోతూ ఉన్నది. దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడే లేడు. అది కూడా కంప్లీట్ శాంక్షన్ చేయించడం జరిగింది. అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెలలో వచ్చే నెలలో పిలిపించి
ఖచ్చితంగా యాంలో దాదాపు ఒక 300 కోట్ల రోడ్లు కూడా నిన్నమన్న శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులను పిలిపించి ఫౌండేషన్ చేపించి త్వరలోనే వర్క్స్ కంప్లీట్ చేపించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. అదే కాకుండా ఒక్కొక్కటి ఆ రోజు మనం ఏదైతే మాట ఇచ్చినామో, ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఈరోజు పేదోడికి ఆ రోజు తెల్ల రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు కావాలంటే ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టినారో, ఆఫీసుల చుట్టుపుట్టు తిరిగి జిరాక్స్ల చుట్టుపుట్టు తిరిగి జిరాక్సులు చేసుకుంటూ ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే. ఆ రోజు గ్రామాలు తిరిగినాం, ఏ గ్రామానికి వెళ్ళినా తెల్ల రేషన్ కార్డు సమస్య ఉన్నది. మా కొడుకు పెళ్లి చేసుకున్న కోడల పేరు రాపిస్తామంటే కూడా రాపియలే. కొడుకు పెద్దోడైండు, చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, బయటకు పంపడానికి రేషన్ కార్డులో పేరు రాయాలంటే కూడా యాడ్ చేసినటువంటి పాపన వాళ్ళే. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సివిల్ సప్లై మినిస్టర్ గారికి చెప్పినాం, ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ పిల్లలకు యాడింగ్ కానీ ఖచ్చితంగా వాళ్ళ కోడళ్లకు కానీ బిడ్డలకు కానీ కొడుకులను కానీ దాంట్లో చేర్చవలసిన అవసరం ఉందంటే తక్షణమే ప్రతి గ్రామంలో దాదాపు ఎవ్వరు అప్లికేషన్స్ పెట్టుకున్నా 99% వాళ్ళందరికీ కూడా చేర్పియడం జరిగింది. 30 లక్షల రేషన్ కార్డులు ఇప్పటికే కొత్తవి కూడా ఇవ్వడం జరిగింది, తెల్ల రేషన్ కార్డులు. ఇంకా ఎవరైనా కానీ అవసరం ఉంటే ఇది నిరంతర ప్రక్రియ, ఒక్కరోజు ఇచ్చి ఆగిపోయేది కాదు. ఇంకెవరైనా నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కూడా అందరికి ఇచ్చే బాధ్యత తీసుకొని ఇప్పిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అదే కాదు ఈరోజు సన్న బియ్యం మీకు అందరికీ కూడా తెలుసు. ధనవంతుడు ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నాడో, పేదోడు కూడా 3 పూటలు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే పేదోడు 3 పూటల కడుపు నుండి అన్నం తినాలా. ఏదో రేషన్ బియ్యం 2 రూపాయల బియ్యం ఫ్రీ బియ్యం అని ఇస్తే సగం బర్లకు వేస్తూ ఉన్నారు, సగం ఎడ్లకు దాన వేస్తున్నారు. ఏదైనా మిగిలితే ఆ దుకాణాలలో అమ్ముకుంటే వాడు తీసుకపోయి మళ్ళీ ఎక్కడనో మళ్ళీ దాన్ని నూకలు చేసి పరం చేసి మళ్ళీ దానికి ఇతనాలు మిర్లకు దీంట్లకు అమ్ముకుంటా ఉన్నాడు. ఆ విధంగా కావద్దు. పేదోడికి ఇచ్చే బియ్యం 3 పూటలు తిన్న మంచి నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తే 3 పూటలు తింటాడనే ఉద్దేశంతోనే ఈరోజు సన్న బియ్యం కూడా ఎక్కడ కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వటం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదోడి పక్షాన, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైనా ఇచ్చిన సంక్షేమ పథకాలంటే కాంగ్రెస్ ఇచ్చింది, మళ్ళీ కూడా ఈరోజు సన్న బియ్యం కూడా మన రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఒకటే కాదు, ఆ రోజు మహిళలకు అందరూ కూడా ఆర్టీసీ ఉచితంగా బస్సులు ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఈరోజు బ్రహ్మాండంగా మన దాన్ని చూసి ఈరోజు కర్ణాటకలో కాపీ కొడుతూ ఉన్నారు. ఈరోజు తమిళనాడులో మొన్ననే ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నది, ఉచిత బస్సు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంప్లిమెంట్ కానీ ఆ మోడల్ మనం అనుసరించాలని చెప్పి ఈరోజు తెలంగాణ మోడల్ని ఈరోజు తమిళనాడులో ఈరోజు అనుసరణ ఏదైతే నడుస్తూ ఉన్నదో అదే ఈరోజు కూడా కేరళలో కూడా మన తెలంగాణ మోడల్ ఈరోజు ఉచిత బస్సు కానివ్వండి. ఆ రోజు మనం చెప్పినాం 200 యూనిట్ల వరకు పేదోడికి ఇస్తామని చెప్పి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఆ రోజు ధనిక రాష్ట్రం బీఆర్ఎస్ వాళ్ళకి అప్ప చెప్తే 8 లక్షల కోట్లు ఈరోజు అప్పు చేసి మన దగ్గర పెట్టినా ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకుంటూ వాళ్ళు కట్టిన అప్పుని మనం కట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క సంక్షేమం ఈరోజు 200 యూనిట్ల వరకు ఇది కానివ్వండి, యూనిట్లకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కానివ్వండి, 500లకు సిలిండర్ కానివ్వండి, ఈ రోజు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ రేపే ఖచ్చితంగా పింఛన్స్ కూడా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి పింఛన్స్ కూడా అనౌన్స్ చేస్తా ఉన్నాడు. పింఛన్స్ తో పాటు ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో 2500 మహిళా సోదరిమణులకే కానివ్వండి, పింఛన్లు పెంచేది కానివ్వండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైనా సంక్షేమమే కానివ్వండి, మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట ఇచ్చి తప్పనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తని చెప్పింది, తను నష్టపోయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తెలంగాణ ఇచ్చి తీరింది. సంక్షేమ పథకాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ప్రతి ఒక్కటి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం 21,000 కోట్ల ఈరోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అయినా సరే ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు మాట ఇచ్చినాం. 21,000 కోట్లు ఈరోజు ఒక్కటే రోజు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థ బాగలేదు, ఇచ్చినటువంటి మాట అన్నింటినీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా ఉన్నాం. తప్పకుండా ఆ రోజు చెప్పినటువంటివి అన్నింటినీ కూడా 6 గ్యారెంటీలు కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బీద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం. ఖచ్చితంగా ఏది చెప్పినా చేసే బాధ్యత
నేను తీసుకొని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు 1,00,000 ఇండ్లు కట్టినటువంటి శుభ సందర్భంగా ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 700 ఇండ్లు ఇప్పటికే పూర్తయిపోయినాయి. అన్ని మిగతాయి కూడా మ్యాక్సిమం కొన్ని రూపులు వేసుకున్నారు, కొన్ని చెత్తులు అయిపోయినాయి, ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొన్ని బేస్మెంట్లు అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే ఇండ్లకు గతంలో చాలా మంది భయపడ్డారు, అరే ఇల్లుకు బిల్లు ఇస్తారో ఇయ్యరో, అరే ఇల్లు అంటున్నారు మళ్ళీ ఏమవుతుందని చెప్పి భయపడ్డారు. ఇప్పుడే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరూ కూడా త్వరలోనే ఈ 3,500 ఇల్లుగా కంప్లీట్ కాబోతా ఉన్నాయి. మళ్ళీ కూడా ఇప్పుడు వారం 10 రోజులలో ఈ 2,000 ఇండ్లు కూడా ప్రతి గ్రామానికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అర్హులైనటువంటి నిజమైనటువంటి అర్హులకు అందరూ కూడా పార్టీలకు రహితంగా ఆ రోజు చెప్పి ఉన్నాం. అదే విధంగా ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు తాండూరులో డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడమని చెప్పడం జరిగింది. రేషు ప్రకారం 581 ఇండ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవిటిని కూడా డ్రా సిస్టమ్ చేసుకొని ఈ 2-3 రోజులలో కలెక్టర్ దగ్గర వారి సమక్షంలోనే తాండూరులో ఉన్నటువంటి అందరు కౌన్సిలర్లను 36 కౌన్సిలర్లను పిలిచి పార్టీలకు రహితంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఆలోచనతో వారి సూచనలు తెలుసుకుంటూ గతంలో 60-70 ఇండ్లు హైదరాబాద్లో ఒక సిస్టమ్ ద్వారా వాళ్ళకంతా కూడా ల్యాటర్ తీసి ఇవ్వడం జరిగింది. ఆ సిస్టమ్ బాగుంటుందని చెప్పి వాళ్ళకు డెమో ద్వారా రేపు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వారం 10 రోజులలో తాండూరులో ఉన్నటువంటి హౌసెస్ అన్నింటినీ కూడా ఇప్పించే బాధ్యత తీసుకొని ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.